అయితే అసలు యాక్చువల్గా షర్మిల క్యారెక్టర్ చాలా మంది ఉండదు అనుకున్నారు, బట్ మీరు షర్మిల క్యారెక్టర్ని కూడా పెట్టి దాన్ని ఒక పాజిటివ్ వేలోనే చూపించారు కదా. సో మరి శపథంలో ఎలా ఉండబోతుంది సార్? ఆమె క్యారెక్టర్ ఉంటుందా, లేదా టచ్ చేశారా, లేదా ఎంతవరకు లిమిట్ చేశారు దాన్ని? ఇప్పుడు షర్మిల గారు ఉన్నా లేనట్టే నా ఫీలింగ్. నేను ఎందుకంటానంటే ఇప్పుడు షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారు కూతురు, జగన్ కొడుకు. ఓకే, మీరు స్టార్ట్ అయినప్పుడు ఎవరు రిబెల్ చేశారు? జగన్ గారు రిబెల్ చేసి హైకమాండ్కి ఎదురు తిరిగి ఓదార్పు యాత్ర చేసి పార్టీ పెట్టి జైలుకి వెళ్ళి బ్లా 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 ఇవన్నీ వచ్చి క్యుములేటివ్ ఇమేజ్ ఒకటి వచ్చింది. షర్మిల గారు ఏ పార్టీలో ఉన్నారు? ఈయన జైల్లో ఉన్నప్పుడు ఈయనకి యాక్సెస్ లేదు కాబట్టి ప్రజలది ఒక మెసెంజర్ లాగా వెళ్ళారు. ఆవిడేమన్నారు? నేను జగన్ వదిలిన బాణం అన్నారు. నేను కూడా లీడర్ అని చెప్పలా. ఎప్పుడు జగన్ అన్న తరపు నుంచి ఆయన చెప్పేది చెప్పడానికి వచ్చా, అది అక్కడ జరిగింది. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆవిడకి వచ్చిన వాళ్ళందరూ ఈవెంట్లో జగన్ని చూడటానికి వచ్చారు, షర్మిలని చూడటానికి రాలేదు ఎవరు. ఓకే, దానికి ప్రూఫ్ ఏంటంటే ఆవిడ సొంత పార్టీ పెట్టినప్పుడు అంతమంది వచ్చారు ఎక్కడ క్రౌడ్ అసలు తెలంగాణలో ఎవరు రాల. ఓకే, ఇది ఒకటి. రెండవది ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే నిందాక చెప్పినట్టు రెబెల్ ఓదార్పు యాత్ర పార్టీ పెట్టి జైలుకి వెళ్ళి అది చేసి అన్నీ చేసి ఒక ఇది వచ్చింది. షర్మిల గారు ఏం చేశారు దీంట్లో? ఆవిడ పాదయాత్ర జగన్ మెసేజ్ ఇవ్వడానికి వెళ్ళారు, ఒక స్పోక్స్ మ్యాన్ లాగా. వైఎస్ జగన్ గారికి స్పోక్స్ మ్యాన్ ఉంటారు. స్పోక్స్ మ్యాన్ ఉన్నంత మాత్రాన సేమ్ లెవెల్ కాదు కదా, లీడర్ లెవెల్ కాదు యూనో. సో అందుకని ఇప్పుడు ఒకవేళ షర్మిల గారు లేరు అనుకోండి, అసలు జగన్కి చెల్లెలే లేదు అనుకోండి, ఏం ఫరక్ పడుతుంది జగన్కి అసలు? ఆఫ్ కోర్స్ సంబడీ విల్ డూ ఇట్. కేవలం షర్మిల గారు మీటింగో విజయం గారు మీటింగో వల్లనే సస్టైన్ అయ్యేది కాదు కదా అది. సో ఇట్ వోంట్ మేక్ ఎ డిఫరెన్స్. కానీ జగన్ గారు లేకపోతే షర్మిల విల్ బి నథింగ్, బికాజ్ ఆవిడ చేసింది ఏమీ లేదు. అది నేను చెప్పేది. అయితే ఇప్పుడు మొన్న షర్మిల గురించి మాట్లాడితే మీరు డబుల్ ప్యాకేజ్ స్టార్ అని చెప్పేసి ఆవిడ అన్నారు. బట్ షీఈ్ అఫీషియల్లీ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ అండ్ షీఈ్ లీడింగ్ ద కాంగ్రెస్ పార్టీ ఇన్ ఏపీ కదా. మరి అలాంటప్పుడు ఇంకా డబుల్ ప్యాకేజ్ అంటే మేబీ సిబిఎన్ ఇస్ ఇన్వాల్వ్డ్. ఇప్పుడు వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఎవరు వెనకాల ఉన్నారు, ఏం చేస్తారు, ఎందుకు ఏది అవసరం అని చాలా ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూస్లో సందర్భంగా వచ్చిన ఒక థియరీని చెప్పాను.